ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంటిమిట్టలో టెన్షన్. చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ వద్ద కొట్లాట జరిగింది. టీడీపీ వైసీపీ శ్రేణులు కొట్టుకున్న పరిస్థితి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులు గురిపించుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ వద్ద కొట్లాట జరిగింది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులు గురిపించుకుంటున్నారు. మీరు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. బట్టలు చించి కొట్టుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏ విధంగా తోచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. కొద్దిసేపు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులు గురిపించుకుంటూ దాడులు చేసుకున్న పరిస్థితి. అక్కడ పోలీసులు ఎంతకీ సముదాయిస్తున్నప్పటికీ కూడా, అక్కడ పోలీసులు ఎంతగా వారిస్తున్నప్పుడు కూడా వినిపించుకోని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సుదర్శన్ సిద్ధంగా ఉన్నారు. సుదర్శన్, ఏం జరుగుతోంది? కొత్తపల్లి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రిగ్గింగ్ చేసి అంటున్నారు. ఏం జరిగింది? రిగ్గింగ్ చేశాడు. రాంప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రాజు వచ్చి రామ పూజలు లాక్కొనిచ్చాడు. స్వయాల మధ్య రాంప్రసాద్ రెడ్డి 300 మంది రౌడీలు తెచ్చి 300 మంది పూజలు లాక్కొచ్చి మనం కొట్టి మీరు వైసీపీ ఏజెంట్ 5 మంది వైసీపీ ఏజెంట్ మేము కొట్టి పోలీసులు కుమ్మక్కయ్యి వాళ్ళు మనం లాగి లోగానే ఉన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు పక్కన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ ఏజెంట్ను మంత్రి మనుషులు కొట్టారు అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రక్రియ సాగుతా ఉంది. ఏమైంది పెద్దమాడ? చెప్పు వాళ్ళ పిల్లలు జోరు చూస్తారు సార్. వాళ్ళ పిల్లలు జోరు చూడాలా? ఏజెంట్ గా కూర్చొని ఉంటే బరాబరే లోపలికి డోర్లు వేయమన్నారు. డోర్లు ఎందుకు వాళ్ళు లోపల ఉన్నారు కదా సార్లంతా, వాళ్ళు డోర్లు వేసండి ఎవరో వచ్చారు కొట్టడానికి అన్నారు. డోర్లు వేసేసినారు. డోర్లు వేసని అమ్మాయిని వచ్చి డోర్లు దొప్పేసి కొట్టి అమ్మాయిని ఆయన కిందేసి నన్ను దొప్పేసి అందరినీ ఆయన పీక మీద అడుగు పెడుతున్నారు సార్. పీక మీద అడుగు ఎలక్షన్ సాఫీ చెప్తే సాఫ్ జరిగినండి. మనం ఉంటాం ఏమీ లేవు. హ్యాపీ చెప్తున్నాయి. ఏం చేస్తామమ్మా? ఇది పరిస్థితి. ఏజెంట్ గా కూర్చున్నటువంటి తమ పైన తలుపులేసి మరి ఘోరంగా దాడి చేశారని, అక్కడ రిగ్గింగ్ చేశారని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే వాళ్ళు బయలుదేరు ఇంతకు ముందు కూడా మా మొగ్గుని కొట్టి చంపినారు సార్. ఇంతకు ముందు కూడా కొట్టి చంపినారు మా మొగ్గు. మేము జగన్ పక్కే అంతే సార్. మళ్ళీ అట్లా ఇట్లా మారం సార్. మేము మారేదిలే. కొట్టింది ఎవరు? మీ ఊరు మీరు తగబడితే రైతులు తగబడితే తట్టుకోలేరు. రెడీ ఉంటాం మేము. వాడు చచ్చినా అనుకో, వాడు చచ్చిపోతే నిలబెట్టాడా చంపేస్తున్నారు. కొట్టి చంపినారు సార్. మళ్ళీ ఇప్పుడు మా మధ్య కూర్చొని ఉంటే మళ్ళీ చంపుదామని ఉంటారు సార్. ఎంత మందిని చంపుతారు? పోలీసులు లేరమ్మా? పోలీసులు నగరు పట్టించుకుంటారు. వాళ్ళకే సార్, వాళ్ళకే రాజకీయం ఉండదు కాబట్టి వాళ్ళే పాట పడతారు సార్. అంతే మమ్మల్ని అంతే. ఓట్లు దొంగోట్లు వేసారమ్మా? అక్కడ దొంగోట్లు వేసినారు సార్, వేసినారు.
వేసినారు ఓట్లేసి మా మధ్యన చంపాలని కిటికీలో నుంచి తాడేసి చంపుతారు సార్ వాళ్ళు చంపాలని చెప్పు సార్ వాళ్ళు కావాలన్నామా మేము ఓట్లు పెట్టుకోవాలన్నామా మీరు అన్నే ఒంటిమిట్లోనే మేము ఉన్నారా మీరు వద్దని చెప్పచ్చు కదా చెప్పు సార్ మేము ఉన్నాం మీరు మన ఊర్లో అందరం ఒకటిగానే ఉందాము మీరు పక్కకు పోవద్దని చెప్పాలి కదా సార్ ఒక్కరిని చేసి ఎందుకు కొడతారు ఆ మాత్ర ఊరంతా ఒకటి మేము ఏంది ఇది వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటూ ఉన్నాయి. వైసీపీ ఏజెంట్ గా కూర్చున్నటువంటి వ్యక్తి పైన టీడీపీ నేతలు దాడి చేశారు. ఏకంగా తాడు మెడకు చుట్టి ఉరివేసే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు.